హలో గైస్, స్టార్ట్ చేయండి. ఇదేంటిది రావట్లేదే. నూబియా ఫోకస్, జస్ట్ ఫోకస్ అంతే, ప్రో కాదు, ఓన్లీ నూబియా ఫోకస్ అన్నమాట. ఇది నా కోసం. అదే సామ్సంగ్ తీసాం కదా వీడియో, తీయలేదు. అయ్యో సర్లే, అది ఇక్కడ చెప్పాలా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అంటే తీసావేమో అనుకున్నా. ఓకే, సో విజయ్ సామ్సంగ్ కొనుక్కున్నాడు, ఇది నుబియా నాకు. చైనా ఫోన్, ఓపెన్ ఓపెన్. చైనా నూబియా ఫోకస్ 5G అనమాట. అది ఆప్టస్ అంటే మన నెట్వర్క్ కూడా పంపించాడు. ఏమి ఇచ్చాడు చూద్దామా? ఏమో ముచ్చి కవర్లు వచ్చాయి గైస్. ముచ్చి కవర్ అంటే అదిగో ముచ్చి కవర్. ముచ్చి కవర్ కాదు, అది జస్ట్ కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. ప్రొటెక్ట్ చేయడం ముచ్చి ఈ కవర్. రెండు కలిపి ఎంత పడిందో గెస్ట్ చేయండి. దగ్గరగా 6,000 రూపీస్. ఇది రెండేంటి? వావ్, ఐ గాట్ ఎయిర్పోర్ట్, ఐ గాట్ ఎయిర్పోర్ట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీ దానికి సెట్ అవ్వు, నాకే ఉంచుకో, ఏదైనా వాడితే ఇట్లా జస్ట్ సెకండరీ ఫోన్ అంతే. లెట్స్ గిఫ్ట్ ఇట్ టు సమ్మన్. అప్పుడు నేను నీకు ఇస్తాను గిఫ్ట్. ఓ, అదెంతో చెప్పలేదు వాళ్ళకి, లాస్ట్ లో రివీల్ చేయలేదు. ఆల్రెడీ చెప్పేసి ఇందాక. ఏం చెప్ప 6,000కి ఈ ఫోన్ ప్లస్ ఇయర్ పోడ్స్ ఇచ్చాడు అనమాట. మంచి డీల్. డాలర్స్ లో అంటే $98. ఇండియన్ రూపీస్ లో ఇప్పుడు కరెన్సీ రేట్ 60 వేసుకుంటే అంతే ఉంటది అనుకుంటా. అంతే 6,000 అంతే. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఇద్దా, ఫస్ట్ ఫోన్ తీద్దాం. ఇద్దా ఫోన్. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ జీ. ఏ సైడ్ లో ఆగచ్చు కదరా ఆ వైట్వి. ఇదేమన్నా అలా కట్ చేస్తున్నప్పుడు లోపల ఫోన్ డ్యామేజ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. యాక్చువల్ నువ్వు తీయాలి. 10:15 అయిపోయినట్లుంది గైస్, అది మోగేస్తుంది కరెక్ట్ గా. నైట్. ఓ కమాన్ ఫాల్. ఓ పడిపోయింది యాడ్ పడిపోయింది కింద. వావ్, ఓపెన్. కవర్ క్వాలిటీ బాగుంది. నువ్వు చూడక్కలేదు, కెమెరా నుంచి చూడు. కెమెరా నుంచే చూస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యూ జీ, వెల్కమ్ టు మై లైఫ్. చాలా బాగుందబ్బా. వెనకతలు కొంచెం ఇంగ్లీష్ లో కూడా రాసారా? బాగుంది చూడండి, కెమెరా క్వాలిటీ బాగుంది అసలు. అంటే దీని స్పెసిఫికేషన్స్ అన్ని నేనేం చదవలేదు, సో ఫస్ట్ ఇది పక్కన పెడదాం. మిగతా వీడేమి ఇచ్చాడు? బాక్స్ వైర్ ఇచ్చి ఉంటాడు. వైర్ ఇచ్చబ్బు, కేసు ఇచ్చాడు. నాను కేసు కూడా ఇచ్చాడా? ఫోన్లో నేను కొనుక్కోక్కర్లేదు ఇంకా. మళ్ళీ టీములో ఆర్డర్ పెట్టాలా లేకపోతే బయట కొనాలా? ఎక్కువ అవుతుంది. వాడే ఇచ్చేసాడు మనకి. నైస్. హోల్డింగ్ పరంగా నాకు కూడా ట్రాన్స్పరెంట్ కేస్ అంటే ఇష్టం. నీకు అన్ని ఇష్టమే. ఇది ఎన్ని వాట్స్ ఛార్జర్? సిమ్ ఇంజెక్టర్ ఇచ్చాడు. ఎన్ని వాట్స్ ఛార్జర్ అంటే 5 వాట్స్. 5,000కి ఎంత బాగా వచ్చిందంటే గ్రేట్. ప్లస్ ఎయిర్పోర్ట్స్ కూడా ఇచ్చాడు. సో టైప్ USB-A టు USB-C అనుకుంటా. సి టైప్ అయినా హ్యాపీ. ఓకే, లోపల నుంచి అయితే అది కాబట్టి తీసుకున్నాను నేను. అడాప్టర్ వైర్ లోపల ఉంచే, సిమ్ ఇంజెక్టర్ కూడా లోపల పెట్టాయి. సిమ్ ఇంజెక్టర్లు ఎక్కువైపోయాయి గైస్ మాకు. నా దాంట్లో 2 ఉంటాయి, తన దాంట్లో 1 ఉంటది. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ జై శ్రీరామ్. ఫస్ట్ చూద్దాం ఇలా కింద కవర్. కానీ మచ్చర పడిపోతున్నాయి, అంటే ఇప్పుడు ఏలుముద్రలు పడిపోతుంది అనమాట. పెట్టే ఇంకా అది నాదనే కదా, వేణుముద్రలు వేసేస్తున్నా అలాగా. పోయిందిరా, ఇంకా ఉందా? ఉందా? స్క్రీన్ గార్డ్ వేయించు ముందు.
ఓకే స్టార్ట్. జై శ్రీరామ్. కొంచెం తిప్పుతావా మాకు? ఓకే ఒకసారి వెనక్కి తిప్పు కెమెరా. బాగుందబ్బా. నీకన్నీ బాగుంటాయి. నాకే బాగుంటది. నీకన్నీ బాగుంటాయి. హలో హలో వచ్చింది. ఇంగ్లీష్ ఆస్ట్రేలియా కొట్టాను. స్టార్ట్ కొట్టు. ఇప్పుడు స్కిమ్ కూడా ఇప్పుడు వైఫై కావాలా దీనికి? ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఇచ్చాడు. ఇది ఫింగర్ ప్రింట్. ఇది నీది నాది ఇస్తా. స్కిప్ కొట్టేద్దాం. ప్రెసెంట్ ఫేస్ ఐడి లేదా నీకు? గెస్ట్ చేసి ఇది బెస్ట్లే. గెస్ట్ వద్దురా. ఓవర్ యాక్షన్ చేయము. ఇది పెట్టు. అదిగో వచ్చేసింది. అదిగో ఇది పెట్టు. ఇదిగో ఇట్లానా? అట్లానే అట్లానే కానీ బాగుంది. అయిపోయింది. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ కానీ చూడు ఎంత ఫాస్ట్ గా ఉందో. 4GB ర్యామ్ ఫోన్. దీనికి బేసిక్ గా ప్లస్ పాయింట్ ఏంటంటే, నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే 4+10GB ర్యామ్. అంటే నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. మన ఫోన్ స్టోరేజ్ ని 10GB వాడుకోవచ్చు అనమాట. ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్ గా ఉంది కదా. చాలా ఫాస్ట్. టచ్ కూడా బాగున్నట్లు ఉంది. అసలు ఎంత చూడు అంత చూడ టచ్ కూడా బాగుందబ్బా. చూడు అసలు చూడు ఎంత క్విక్ గా ఉందో. సో గుడ్. సామ్సంగ్ తీసుకున్నాడు విజయ్. సామ్సంగ్ ఏంటిది? A17. యా, ఇది కూడా బాగానే ఉంది. ఇది చూడు. కానీ నా అంత బాగోలేదులే. నీ అంత యాక్సెంట్ చేసుకుందామా? వద్దు, నేను వాడుతాను. అసలు ఇది చాలా ఫాస్ట్ గా ఉంది. బాగోపోతే ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఐఫోన్ కంటే ఫాస్ట్ గా ఉంది నాకైతే. చూడు అసలు ఓపెనింగ్ కూడా ఎక్కువసేపు పట్టట్లే. ఇంతకీ ఈ ఫోన్స్ ఎందుకు తీసుకున్నావు అనుకుంటారు. జస్ట్ అలా కొనేసి మళ్ళీ అమ్మేద్దాం. ఇండియా సిమ్ వేసుకోవడానికని. అవును, తీసుకున్నాం. విజయ్ తీసుకున్న శాంసంగ్ ఫోన్ డ్యూయల్ సిమ్ కాదు, సింగిల్ సిమ్ అన్నమాట. ఇప్పుడు ఇది కూడా డ్యూయల్ సిమ్ కాదు, సింగిల్ సిమ్ అని అనుకుంటున్నాం. సింగిల్ సిమ్. ఇది కూడా సింగిల్ సిమ్ గైస్. మధ్య అన్ని సింగిల్ సిమ్లు వస్తాయి. క్లోజ్ అయిపోతుంది ఇది. ఓహో, నువ్వు అన్నిసార్లు నొక్కేస్తే అది క్రాష్ అయిపోయింది. లాగిన్ చేస్తే ఓపెన్ అవుతుందేమో. అంటే కొత్త ఫోన్ కదా, ఎంత ఫాస్ట్ గా ఉంటది అనుకుంటా. లేకపోతే మనం ఎక్కువ వాడడం కాబట్టి మనం అమ్మేదానికి కూడా ఫాస్ట్ గా. ఇది ఏమైంది? అప్డేట్ అవుతున్నాయేమో ఇంకా. అసలు అప్డేట్ అవడానికి ఏముంది అసలు ఇందులో? కాసేపు ఆగి ఓపెన్ చేస్తే అది ఓపెన్ అయింది. కాసేపు ఆగి ఓపెన్ చేయాలి, అప్డేట్లు అవుతాయి అవి. ఆండ్రాయిడ్స్ కదా, అట్లా అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. చాలా బాగుంది చూడు. స్టార్ట్ లుక్లో అన్ని బాగుంటాయి. ఇంకా బాగుంది నిజంగా. ల్యాగ్ చేయకబ్బే. సరే ఓకే. అంటే ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం అనమాట కెమెరా ఎందుకు. సో కెమెరా క్వాలిటీకి వచ్చేటప్పటికి ఇన్ ఫొటోస్ ట్రై ట్యాపింగ్ ఈచ్ అదర్. రే అన్నెందుకు చేస్తున్నావు? అంటే
కొంచెం లాగ్ ఉంది. లెట్ మీ సీ. వావ్, ఫోటో ఎట్లా వచ్చిందో చూడండి. సో ఇదే తీసాను ఈ బొమ్మని. దీనిని తీసాడు 72 అంట, 24 అంట. సైజులు అవి. కానీ ఇది చూడు ఇది ఈ ఎడ్జ్ తీసాను అనమాట. ఎంత బాగా క్లారిటీగా వచ్చింది అది. ఈ ట్యాప్ అవే ఇప్పటిదాకా ట్యాప్ క్వాలిటీ బాగుంది నిజంగా చెప్పాలంటే. ఒకసారి ఫొటోస్ తీసిన ఫొటోస్ చూడు, డీటెయిలింగ్ బాగుంది. అంటే ఏదన్నా చెత్త అంత పడింది. పడింది, పడాలి అలా పడాలి. సో దీంట్లో మనకి కెమెరా ఫ్యామిలీ అంట. ఊరిని తొంపదేగా 108 అల్ట్రా. ఇది జూమ్ అవట్లేదు. కొన్ని వాటిల్లో జూమ్ అవ్వదు, ఆప్షన్ ఉండదు. థీమ్ ఆన్ చేసావు కదా. దీనికి ప్రో కూడా ఉందన్నమాట. ప్రో ఆ థీమ్ లో జూమ్ ఆప్షన్ ఉంటే జూమ్ అవుతుంది, లేకపోతే అవదు. నేను లాగ్ వద్దు అనుకున్నాం కానీ చాలా బాగుంది ఫోన్ అయితే. బా, ఆ ముచ్చు కవర్ ఉంది కదా, ఆ ముచ్చు కవర్ కూడా బాగా పడుతుంది అన్నమాట. ఆ ముచ్చు కవరే గైస్. ఇది పడిపోయింది రే. ఇప్పుడే పొగిడాం కదా నిన్న. ఒక వస్తువు తీస్తే బాగుంటది అంతేగాని. అది గైస్ ఫోన్ గురించి. సో అంటే ఇంకా అమ్మో నీ లేదు ప్లీజ్. అయిపోయింది గైస్, అయిపోయింది. ఏసీ ఆఫ్ చేసాం అనమాట. గాలి ఆడట్లేదు, ఆన్ చేసుకుంటున్నాడు. అమ్మయ్య, ఫోన్ ఇంతే గైస్. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ గురించి చెప్తాడు. ఎయిర్పోర్ట్స్ అదే ఫస్ట్ దీని మీద పెట్టి అలా కేసు రాకపోతే చాలా కష్టం. నెక్స్ట్ దాంట్లో ఎయిర్పోర్ట్స్ గురించి చెప్తారు వాళ్ళు పంపించిన వాటిల్లో.